సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. నాకు చాలా ఇష్టమైంది మటన్ కీమా. ఇవాళ మనం చూస్తున్నాము సినిమా ట్రైలర్ భీమా. స్టార్ట్ చేయరా. నువ్వెంత ఇన్నోవేటివ్ గా చెప్పినా అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వ్యూసే మనకి ఎక్కువ ఉన్నాయి. సో దానికి నువ్వేం చెప్తావు? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంట్రో షాట్ చాలా బాగా నచ్చిందిరా. ఈ షాట్ చాలా బాగుంటది. శ్రీ మహావిష్ణుని 6వ అవతారం పరశురాముడు తన గండ్రగొడ్డలితో అనంత సాగరాన్ని వెనక్కి పంపి పరశురాముడి క్షేత్రం అక్కడ ఆ పరసొందరు రాక్షసులు తిరిగిపోయా డిఓపి వీగుతున్నప్పుడు పుత్రుడే కాలనేత్రుడై కరుణే చూపని ఓ బ్రహ్మ రాక్షసుడిని పంపాడు. భీమా అమ్మ ఈ షాట్ గోపిచంద్ చాలా బాగున్నాడు. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కొడక్క. అరే నాకేంటి క్రాక్ లో రవితేజలా కనిపిస్తున్నాడు కొంచెం. యాక్చువల్ నాకు ఇందాక నోట్ దాకా వచ్చింది, ఎందుకులే రెఫరెన్స్ అది ఇవ్వడం అని చెప్పి ఇవ్వలేదు. క్యారెక్టర్ బట్టి అలా అనిపిస్తుంది కదా. క్యారెక్టర్ బట్టే. ఇది చూడు, మళ్ళీ వచ్చాడు పంచులకి దేవుడు. యాక్చువల్గా ఇక్కడ హెయిర్ లేకపోతారా మనోడు, కానీ సేమ్ నిజం సినిమాలో దేవుడే. సార్ మ్యాన్ తెలుసు కదా మరి రవి బస్సూర్ అంటే. కేజీఎఫ్ 1, 2 సాలార్ ఏంట్రా మర్చిపోతావేట్రా? ఏంట్రా తిన్నాడు రైట్ నౌ ఫర్ దిస్ ట్రైలర్. అంటే ఈ ట్రైలర్ కి ఈ హవర్ కి అంటే స్పెసిఫిక్ గా ఒక మాట ఉంటది, మ్యాన్ ఆఫ్ ద హార్ అని. సో నాకు సినిమా ఈ ట్రైలర్ చూసినప్పుడల్లా లైక్ చూసినంత సేపు కూడా నాకు రవి బస్సూర్ ఒక కేజీఎఫ్ 1, 2 అండ్ సలార్ లో కొట్టిన బీజిఎం కంటే చాలా బెటర్ గా కొట్టాడు. నాకు యాక్చువల్లీ నువ్వు చెప్పేదాకా అంటే నువ్వు ఇప్పుడు చెప్పావు చూసావా, వాటికన్నా బెటర్ గా కొట్టాడని. యాక్చువల్ గా నాకు ఆ రెఫరెన్స్ తెలియలేదు. జనరల్ గా మనం తెలుసుకోవాలి, చాలా డిఫరెంట్ కొట్టాడు. అందుకే ఐఎమ్ కాలింగ్ హిమ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ ద హార్. బికాస్ లైక్ సి ఇప్పుడు నువ్వు కేజీఎఫ్ 1, 2 అండ్ సలార్ చూస్తే నీకు సిమిలర్ ఉన్న సినిమా అండ్ ఆల్సో బీజిఎంస్ కూడా సిమిలర్ టోన్ లో అనిపిస్తాయి. బట్ దిస్ ఈస్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్, చాలా డిఫరెంట్ కొట్టాడు. కేజీఎఫ్ 1, 2 ఒకటే, ఆ రెండింటిని ఒకదాని కింద నువ్వు లెక్కేసుకోవచ్చు. సలార్ ఈ రెండు దానికన్నా క్వైట్ ఆపోజిట్ గా కొట్టాడు. బాగుంది. ఇందాక విక్కీ గారు ఒక రెఫరెన్స్ ఇచ్చాడు కదా, ఏంటి ట్రాక్ సినిమాలో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. నాకు అలా కాదు. ఐ థింక్ గోపీచంద్ పోలీస్ గా కనిపించిన గోలీమార్ తర్వాత ఇదే మళ్ళీ కనిపించాడు. ఇందులో గెడ్డలు లేవురా, ఇందులో గెడ్డలు ఉన్నాయి. నాకు కొంచెం ఎందుకు రవితేజలా అనిపించాడు. నాకు సేమ్ విక్కీ గారు అన్నట్టు నాకు అలాగే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న పాయింట్ అనిపిస్తుంది అంతే, వెంటనే గోపీచంద్ కదా అనుకుంటాం అంతేగాని. నేనంటే క్యారెక్టర్ డెఫినేషన్ చెప్తున్నాను వాడికి. బికాస్ గోలీమార్ లో లాస్ట్ గోలీమార్ లో చేశాడు పోలీస్ గా, మళ్ళీ ఇదే చేయడం. ఐ థింక్ ఐఎమ్ థింకింగ్ లైక్ ఇట్ మైట్ గెట్ అ వండర్ఫుల్ హిట్ ఫర్ హిమ్. అసలు ఆయన కమ్బ్యాక్ గురించి అయితే మాత్రం నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. బికాస్ ఈజ్ లైక్ అ పొటెన్షియల్ యాక్టర్, చాలా పొటెన్షియాలిటీ ఉంది. ఇప్పుడు
ఇందాక సందీప్ గారు ఇంకొక క్యారెక్టర్ గురించి మళ్ళీ ఎత్తాడు, దేవుడు నిజం మూవీలో నిజంలో దేవుడు అమ్మా అని అరుస్తాడు కదా. నీకు పోలేరమ్మా అని రక్తాభిషేకం చెప్పి కన్ఫర్మ్. ఆ, అసలు అసలు నీకు వేరే బాగా level నచ్చుతారా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్స్? సైకియాట్రిక్ బాగుంటాయి నీకు, రేపిస్ట్, విలన్, వెరీ గుడ్. నాకు విలన్స్ బాగా ఇష్టం హీరోస్ అంతా. ఒక చెడుని వధిస్తేనే దేవుడు అవుతాడు ఎవడైనా. ఇంక ఇప్పుడు నువ్వు దేవుడు సామెత చెప్పి నాకు ఓకే. సో కమింగ్ టు మూవీ, నాకు చాలా నచ్చింది ఏంటంటే విజువల్స్ అండ్ ఆల్సో డిఓపి. అండ్ ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చింది, మూవీ సోషల్ ఫ్యాంటసీ వైపు వెళ్తుందా లేకపోతే కరెంట్ ఎలిమెంట్స్ వైపు వెళ్తుందా అన్నది నాకు అర్థం కాలేదు. బట్ కమింగ్ టు ట్రైలర్, ఇట్స్ లైక్ ప్యూర్లీ ప్రామిసింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ బ్లాస్ట్. నాకు అదైతే అనిపించింది. సో ఇప్పుడు నీ ఒపీనియన్ చెప్పరా బావా? నాదా, నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చిందిరా. ఫస్ట్ థింగ్, నాకు గోపిచంద్ చాలా కొత్తగా కనిపించాడు. ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్లో కన్నా ఇది చాలా డిఫరెంట్గా కనిపించాడు. ఫుల్ యాక్షన్ ప్యాక్లో ఉన్నాడు. డైరెక్టర్కి వచ్చరికి హర్ష అనుకుంటాను, హర్షనే. ఆయన నాకు తెలిసి డెబ్యూటెంట్ అనుకుంటా, డెబ్యూ మూవీ అనుకుంటా అయింది. ఇంతకుముందు వేరే సినిమాలకు వర్క్ చేసినా సరే ఈ మూవీ ఫస్ట్ డైరెక్టర్ అనుకుంటున్నా ఈ సినిమాకి. అండ్ అవును, మ్యూజిక్ వచ్చరికి రవి బసూర్. రవి బసూర్ బసూర్ ఆర్ సైలెంట్, మధ్యలో ఉన్న ఆర్ సైలెంట్. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. చాలామంది కేజీఎఫ్ చూశారు, సలార్ చూశారు. కానీ దానికన్నా డిఫరెంట్గా వాటికి మించి డిఫరెంట్గా కొట్టాడని నేను అనుకుంటున్నాను. నాకైతే ట్రైలర్లో అదే అనిపించింది. నాకు పేరు చూస్తే కానీ తెలియలేదు ఈయన కొట్టింది అనేసి. సో మళ్ళీ నాకు గోపిచంద్ ఒక కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను. స్ట్రాంగ్ కంబ్యాక్ అనుకుంటున్నాను ఈ మూవీ భీమాతోటి. వస్తుందరా. ఏది ఏమైనా సరే సినిమా బాగుండాలి, టీఎఫ్ బాగుండాలి, డబ్బా కనెక్ట్ కూడా బాగుండాలి, అంతే. షార్ట్ అండ్ స్వీట్. సినిమా వచ్చిన తర్వాత మనం ఆడుకుందాం అంతే. ట్రైలర్ వరకు మాట్లాడగలం ప్రస్తుతానికి. సో డూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, ఆల్సో కామెంట్ డౌన్ బిలో వాట్ యు లైక్ ఇన్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు subscribe to డబ్బా కనెక్ట్.